హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నార్త్ ఫేస్లో ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇంటి ముందర మనకు 33 ఫీట్ రోడ్ ఉంది. ఇంటి ఎలివేషన్ అనేది చూసుకోండి, చాలా బాగుంది. ఇంటి చుట్టూ ఇళ్ళు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కట్టిన హౌస్ అండి ఇది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు అనేటివి మాట్లాడుకుందాము. ఈ ర్యాంప్ చూసుకోవచ్చండి, మనకు మల్టీ కలర్ గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేసి ఉంచారు. ఈ గేట్ చూసుకోవచ్చండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ చూసుకోవచ్చు, బ్లాక్ గ్రానైట్తో చేయించారు. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అలాగే ఎదురుగా మనకు మంచి టేక్వుడ్ ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు గేట్ పిల్లర్స్ అయితే చూసుకోవచ్చు, పెద్ద సైజులో ప్రొవైడ్ చేశారు. ఒక ఆర్చ్ మోడల్లో గేట్ అయితే చాలా అందంగా తీర్చిదిద్దారండి. హౌస్ అనేది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మంచి అవేర్నెస్తో కట్టారండి. ఇక్కడ మనకు వాష్ ఏరియా అండి ఇదంతా. ఈ ఎలివేషన్ అనేది క్రీమ్ కలర్ టైల్స్ అయితే వాడి మధ్యలో మనకు గోల్డ్ కలర్ బీడింగ్ వేయించారండి. ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 30x60 ఫీట్లండి. రోడ్ సైడ్ 30 ఫీట్లు, డెప్త్ అనేది 60 ఫీట్లండి. ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్కు ఆపోజిట్లో మనకు లిఫ్ట్ అనేది ఉందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంటికి సంబంధించిన విషయాలు నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎంట్రన్స్ అనేది ఇండియన్ టేక్ వుడ్తో చేయించారండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ చూసుకోవచ్చండి, చాలా విశాలంగా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఈ హాల్లో అయితే మనం చిన్న సైజు ఫంక్షన్ లాంటిది అయితే సులభంగా చేసుకోవచ్చండి. మనకు అటు సైడ్ ఒక విండో కూడా ఉంది. ఇదంతా హాలు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే చాలా బాగుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఈ హాల్కు అటాచ్మెంట్గా మనకు ఇక్కడ మనకు పూజా రూమ్ ఉందండి. పూజా రూమ్ చూసుకోవచ్చండి, చాలా విశాలంగా ఉంది. 2, 3, 4 కూర్చొనైనా పూజ చేసుకునే విధంగా చాలా స్పేసియస్గా ఉందండి. తర్వాత ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్, డైనింగ్ ఏరియా రెండు మనకు కంబైన్డ్గా ఉన్నాయండి. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకొని 6 మెంబర్స్ ఆర్ 8 మెంబర్స్ ఈజీగా భోజనం చేసుకోవచ్చండి. ఇది కిచెన్. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK అండి. ఈ కిచెన్లో చూసుకోవచ్చండి, ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ గ్రానైట్తో చేయించారు. కిచెన్ చాలా విశాలంగా ఉందండి. ఇది కిచెన్కి అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీ అండి. ఇందులో మనకు మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి. ఫైనల్ వర్క్ అయితే జరగాల్సింది. యూటిలిటీస్ కొరకు ఈ బాల్కనీ అనేది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఇచ్చారండి. మొదట మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్స్ చూసుకోవచ్చు. వీటికి సంబంధించిన డోర్స్ అనేటివి మంచి హై క్వాలిటీ వాడారండి. లాక్ కూడా మంచి క్వాలిటీ వాడారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే ఇందులో మనకు వెంటిలేషన్ కొరకు 2 పెద్ద సైజు విండోలు అయితే ఇచ్చారు. తగినన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే ఇందులో మనకు వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. వెంటిలేషన్ కొరకు ఒక విండో కూడా ఇచ్చారు. క్వాలిటీ పరంగా హౌస్ అయితే బాగుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు. చిల్డ్రన్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాము. మనకు 2 బెడ్రూమ్లలో 2 బాత్రూమ్లు అయితే ఇచ్చారండి, అటాచ్డ్ బాత్రూమ్స్. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కమోడ్ బిగించి ఇచ్చారు. అలాగే ఇందులో కూడా మనకు వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మళ్ళీ మనం బయటకు వచ్చాము డైనింగ్ ఏరియాలోకి. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి హౌస్ వార్మింగ్ సిద్ధంగా ఉన్న 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ చూస్తున్నామండి మనము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు.
ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న ఈ 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ మనకు హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు స్టెప్స్ ఉన్నాయి. అలాగే స్టెప్స్కు ఆపోజిట్గా మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. లిఫ్ట్ అనేది ఇవాళ రేపు మంచి యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇది స్టెప్స్ కింద ఏరియా అండి. ఇది సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఈ 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్లోని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనము ఈ స్టెప్స్ బ్లాక్ గ్రానైట్తో చేయించారండి. పక్కన ఎస్ఎస్ రైలింగ్ కూడా బిగించి ఉంచారు. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. ఇక్కడ మనకు లిఫ్ట్ ఉంది, చూసుకోవచ్చు. లిఫ్ట్ ప్రొవిజన్. ఇది బాల్కనీ అండి. బాల్కనీ చూసుకోవచ్చు, చాలా విశాలంగా ఉంది. ఇది సిట్అవుట్ ఏరియాగా చాలా బాగుంటుంది. ఇందులో మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ ఉందండి. చుట్టూ ఇళ్ళు అనేటివి చూసుకోవచ్చు అండి, చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఈ ఎంట్రన్స్ అనేది కిందలాగానే మనకు 8-10 సైజులో పెద్ద సైజులో తయారు చేయించిన ఇండియన్ టేక్ వుడ్ ఎంట్రన్స్ అండి. క్వాలిటీ పరంగా హౌస్ అయితే చాలా బాగుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి వచ్చామండి. ఇప్పుడు మనము హాల్ చూసుకోవచ్చండి, చాలా విశాలంగా ఉంది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఇదంతా హాల్లో మనకు ఒక విండో ఇచ్చారు. అలాగే హాల్లో అటాచ్మెంట్గా మనకు ఇక్కడ ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది గెస్ట్ బెడ్రూము. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఒకటి మాస్టర్ బెడ్రూము, ఒకటి చిల్డ్రన్ బెడ్రూము. ఇది గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్ చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. గెస్ట్ రూమ్ అనేది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనం బయటకు వచ్చాము అండి హాల్లోకి. కిందలాగానే ఇక్కడ కూడా మనకు దీనికి అటాచ్మెంట్గా మనకు దీనికి పక్కనే మనకు పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. పూజా రూము తగినంత స్పేసెస్గా ఉంది. పూజా రూమ్ వెనకనే మనకు డైనింగ్ ఏరియా, కిచెన్ అనేటివి కలిసి ఉన్నాయి. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఉంది. వెంటిలేషన్ కొరకు విండో ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా, ఇది కిచెన్. అలాగే మనకు రైట్ సైడ్లో బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూము. ఈ కిచెన్ అనేది చూసుకోవచ్చు. కిందలాగానే మనకు తగినంత స్పేసెస్గా ఉంది. కిచెన్కు అటాచ్మెంట్గా ఉన్న బాత్రూమ్, కిచెన్కు అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీ చూస్తున్నాం మనము. ఇదంతా కిచెన్ అండి. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము. మొదట మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది కిందలాగానే పైన కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో కూడా మనకు 2 విండోస్ ఇచ్చారు, తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో కూడా మనకు బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ కమోడ్ ఇంకా వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. వెంటిలేషన్ కొరకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఈ హౌస్ అనేది మనకు హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉందండి. అలాగే ఇక్కడి నుంచి మనకు టీసీఎస్ ఆదిబట్ల అనేది కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. ఇదంతా డైనింగ్ ఏరియా, కిచెను, చిల్డ్రన్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఇది గెస్ట్ రూమ్ అండి. ఇదంతా హాలు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మన్నెగూడలో ఉందండి. సాగర్ హైవేకి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి.
200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న నార్త్ ఫేస్ ఇల్లు అండి ఇది. ఇందులో మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. ఇల్లు అయితే క్వాలిటీ పరంగా మంచి కన్స్ట్రక్షన్ చేసి ఉంచారండి. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ G+1 ఇండిపెండెంట్ నార్త్ ఫేస్ హౌస్ ధర చెప్తున్నారండి 1,80,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఈ ఇంటి మీద 80% లోన్ అయితే వస్తుందండి. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి అది అవైలబుల్ ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి హౌస్ అనేది చూసి తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.